మంచిది. మనము పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్య భాగములను మనం చూసుకుందాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. దెప్త రావట్లేదా? ఎదరికి ఏమైనా వినబడుతుందమ్మా? వినబడుతుందా? ప్రైజ్ లార్డ్, బేస్ పెట్టు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము దయచేసి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. ఆయన వాక్యాన్ని బట్టి మనం మన జీవితాలని మార్చుకోవాలి. రైట్. 5 కానుండి 9 వరకు మనం చదువుకుందాం. 5 నుంచి 9 వరకు. అతడు బదరి వృక్షం కింద పరుండి. ఈ వాల్యూమ్ తగ్గించు. ఓకే, చదువునా. నిద్రించుచుండగా అతడు బదరి వృక్షము క్రింద పడుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడిను. గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. నువ్వు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతను లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి పగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొకసారి చెబుదాం, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో దేవుడు మనందరితో మాట్లాడి మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. తన కృపలో మనల్ని నిలబెట్టును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా గమనించండి, ఏలియా గురించి మనం తెలియని వారము కాము. ఏలియా రోషము కలిగిన ప్రవక్త. దేవుని కొరకు ఏదైనా చేయడానికి తాను సిద్ధపడిన వ్యక్తి. దేవుని యొక్క సేవ చేసేటప్పుడు అతని సేవలో రోషం కనిపిస్తుంది. దేవుని కొరకు నిలబడుటలో అతని యొక్క సమర్పణ మనం చూసినప్పుడు దేనికైనా సిద్ధమే అన్నట్లుగా మనకు కనబడుతుంది. మరణానికి కూడా సిద్ధమే అన్నట్లుగా తన ప్రయాస, తన సమర్పణ మనకు కనబడుతుంది. రాజైన ఆహాబుని ఎదిరించుటలో అతని యొక్క తెగింపు, అతని రోషము, అతని పట్టుదల, అతని భక్తిలో ఉన్న శక్తి మనం చూడగలుగుతాం. ఆహాబుని ఎదిరించుటలో అతడు ఏమాత్రము కూడా భయపడకుండా నిలబడిన వ్యక్తి. భయపడలేదు, చాలా ధైర్యముగా నిలబడ్డాడు. ఆహాబు రాజు ప్రవక్తలందరినీ చంపించేస్తున్నాడు. భయంకరమైన పరిస్థితుల్లో దేవుని బిడ్డలు ఉన్నారు. అక్కడ 2 తలంపుల్లోనేమో ఇజ్రాయేల్ ప్రజలు మగ్గిపోతున్నారు. 2 తలంపుల్లో ఇజ్రాయేల్ ప్రజలు మగ్గిపోతున్న సమయంలో దైవజనులు అనగా ప్రవక్తలందరినీ చంపిస్తుంది యెజెబెలు రాణి. అలాంటి సమయంలో ఏలియా నడుము కట్టుకుని దేవుని కొరకు నిలబడిన వ్యక్తి. దేవుని కొరకు నిలబడి మరణానికి ఎదురెళ్ళిన వ్యక్తి. మరణాన్నే సవాలు చేసి శాసించిన వ్యక్తి ఏలియా. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి ఏలియా గురించి ఈరోజు మనం చదువుకున్నప్పుడు ఒక పిరికి వాడిగా మనకి ఇక్కడ ఈ వచనాల్లో కనబడుతుంది. ఒక పిరికి తనము కలిగిన, ఆత్మను కలిగిన వ్యక్తిగా ఈ వచనంలో మనకు కనబడుతుంది. ఏలియా గొప్ప సవాల్ విసిరాడండి. ఏంటి ఆ సవాల్ అంటే, ఇజ్రాయేల్ ప్రజలు 2 తలంపుల్లో మగ్గిపోతున్నప్పుడు, జాగ్రత్తగా వినాలి నా వైపు చూస్తూ, ఇజ్రాయేల్ ప్రజలు 2 తలంపుల్లో మగ్గిపోతున్నప్పుడు ఆహాబు రాజుతో, ప్రజలతో, అందరితో ఒక సవాల్ విసిరాడు. యెహోవాయే దేవుడా, యెహోవాను నమ్ముకోండి. బయలు దేవుడా, బయలు నమ్ముకోండి.
యెహోవా దేవుడైతే యెహోవాని నమ్ముకోండి, బయలు దేవుడైతే బయలు నమ్ము. ఎంతకాలం మీరు రెండు తలంపుల్లో ఉంటారు? ఎంతకాలం మీరు రెండు తలంపుల్లో బ్రతుకుతారు? ఎవరు దేవుడో వారిని నమ్ముకోండి. అంటే మాకు ఎలా తెలుస్తుంది ఎవరు దేవుడో? ఈయన దేవుడు అనుకుంటున్నాం, ఆయన దేవుడు అనుకుంటున్నాం, బయలు దేవుడు అనుకుంటున్నాం, యెహోవాయి దేవుడు అనుకుంటున్నాం. ఎలా తెలుస్తుంది మాకు అన్నట్లుగా వీళ్ళు ప్రశ్న వేసినప్పుడు దేవుడు ఏలి అంటున్నాడు, 2 ఎడ్లను వధించి నా దగ్గరికి తీసుకురండి, ఒకటి బయలు పేరున బలిపీఠం కట్టండి కర్మేలు పర్వతం మీద, ఒకటి యెహోవా పేరున నేను బలిపీఠం కడతాను అన్నాడు. బయలు పేరు మీదేమో ప్రజలందరూ బలిపీఠం కట్టారు, యెహోవా పేరిట ఏలియా బలిపీఠం కట్టాడు కర్మేలు పర్వతం మీద. కట్టిన తర్వాత 2 ఎడ్లను వధించి ఒకటి బయలు పేరిట కట్టిన బలిపీఠం మీద, ఒకటి యెహోవా పేరిట కట్టిన బలిపీఠం మీద, 2 బలిపీఠాల మీద ఆ ఎడ్ల కళేబారాలను ఉంచారు. ఉంచిన తర్వాత ఏలియా 12 రాళ్ళు 12 గోత్రాలకి, ఇజ్రాయేల్ ప్రజలకి 12 గోత్రాలకి చూసినగా 12 రాళ్ళు ఆ బలిపీఠం దగ్గర పేర్చాడు. ఏలియా ఏం చేశాడంటే ఆ బలిపీఠము, ఎద్దు కళేబారము, ఆ రాళ్ళు మొత్తం ముద్దయిపోయేటట్లు నీళ్లు పోయించేశాడు. బలిపీఠం కట్టెలతో పేరుస్తారు బలిపీఠం అంటే. కట్టెలంటే తెలుసు కదా, పుల్లలతో బలిపీఠం పేరుస్తారు. అవన్నీ తడిసిపోయేటట్లు నీళ్లు కుమ్మరించాడు. నీళ్లు పారుచున్నాయి, ఏరులుగా పారుచున్నాయి. ఆ బలిపీఠం పొడిగానే ఉంది, ఆ ఎద్ది కళేబారం పొడిగానే ఉంది, అక్కడ సమస్తము పొడిగానే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, అలాంటి సమయంలో బయలు ప్రవక్తలకే ముందు అనుమతి ఇచ్చాడు. మొత్తం అక్కడ 850 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు ఆ కర్మేలు పర్వతం మీద. 850 మంది బయలు ప్రవక్తలకి, ఇజ్రాయేల్ ప్రజలకి, అక్కడున్న ఆహాబు రాజుకి, ఆహాబు యొక్క భార్య అయిన యెజబెలుకి సవాల్ విసిరాడండి గొప్పవారికి అందరికీ. ఆ సవాలు విసిరి వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. యెహోవా పక్షంగా ఒక్కడే ఉన్నాడు, ఎవరు లేరు. యెహోవా పక్షంగా ఎంతమంది ఉన్నారు? దేవుని పక్షంగా ఒక్కడు చాలండి భూమిని తల్లక్రిందులు చేయడానికి. దేవుని పక్షంగా ఒక్కడు చాలండి దేవుని సన్నిధిని ఉజ్జీవాన్ని రగిలింపజేయడానికి. దేవుని పక్షంగా ఒక్కడు చాలు దేవుని అభిషేకాన్ని భూమి మీదకి దింపడానికి. దేవుని పక్షంగా ఒక్కడు చాలు దేవుని యొక్క ఆత్మమూలమైన అగ్నిని రగిలింప చేయడానికి. ఈరోజు దేవుని పక్షంగా ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? ఒక్కరున్నా సరిపోద్ది. ఆ సంఘంలో దేవుని యొక్క సన్నిధి బలముగా దిగి వస్తుంది. కర్మేలు పర్వతం మీద ఆ సిగ్నల్ అందుకునేది యాంప్లిఫైయర్ మీద పెడితే సిగ్నల్ అందుకుంటుందమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, గుర్తుంచుకోండి, జాగ్రత్తగా వినండి. కర్మేలు పర్వతం మీద యెహోవా పక్షంగా ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఎంత ధైర్యంగా సవాల్ విసిరాడు చూడండి. దేవుని పక్షంగా ఉంటే నువ్వు ఒక్కడ చాలు అద్భుతాలు జరిగించేస్తావు. ఇజ్రాయేల్ ప్రజలందరూ పక్షంగా వెళ్ళిపోయారు, రాజు సౌలు పక్షంగా వెళ్ళిపోయాడు. దావీదు ఒక్కడే దేవుని పక్షంగా నిలబడ్డాడు, గొలియాతుని పడగొట్టేశాడు. అవునా కదా? మాట్లాడరే. దేవుని పక్షంగా నిలబడితే చాలు. దేవుని పక్షంగా మీరు గమనించండి, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ యొక్క బొమ్మను చేసి ఆ బొమ్మను ఆరాధిస్తున్న సమయంలో, ఆ బొమ్మను ఆరాధించి దేవుణ్ణి మహిమపరుస్తున్న సమయంలో మౌత్ ఇచ్చండి. ఆ దూడను చేసుకుని ఆ దూడను ఆరాధించుతుంటే దేవునికి రోషం వచ్చింది. అక్కడ ఒక్కరు కూడా లేరు దేవుని పక్షంగా, ఒక్కరు కూడా దేవుని పక్షంగా లేరు. మోషేమో పర్వతం మీద ఉన్నాడు, యెహోషువ పర్వతం క్రింద ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలేమో బాగా క్రిందుండి పాపం చేస్తున్నారు. దేవుడి పక్షంగా ఒక్కరు లేరు అక్కడ. ఆ పాపాన్ని అడ్డుకోవడానికి, ఆ పాపాన్ని నివారణ చేయడానికి అయితే మోషేని పంపుతున్నాడు. తడువు చేయకుండా కొండ దిగి వెళ్ళు, ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేస్తున్నారు. అప్పుడే ఇచ్చాడు విగ్రహారాధన చేయకూడదన్న ఆజ్ఞ సీనాయి పర్వతం మీద. ఈలోగా కింద చేసేస్తున్నారు మనోళ్ళు. ఏదైతే చేయకూడదని ఆజ్ఞ అక్కడ రాబోతుందో అదే ఆజ్ఞ మీరేటట్లు సాతానుడు వెళ్ళి ప్రేరేపించాడు. దేవుడు మనల్ని ఏ విధంగా దర్శించాలనుకుంటున్నాడు వినండి దయచేసి.
దేవుడు మనల్ని ఏ విధంగా దర్శించాలనుకుంటున్నాడో, ఏ విధంగా ఆశీర్వదించాలనుకుంటున్నాడో, ఏ విధంగా మనల్ని నడిపించాలనుకుంటున్నాడో తన సంకల్పం చొప్పున అది ఇంకా మనకి తెలిసి తెలియకుండా ఉండిలోగానే సాతానుడు మన మీద దాడి చేసి దానికి విరోధముగా మన చేత క్రియ జరిగిస్తాడు. దానికి విరోధముగా మన చేత క్రియ జరిగిస్తాడు. అందుకని మనము సాతాను తంత్రాలు ఎరిగిన వారిగా ఉండాలి కానీ ఎరగని వారిగా ఉండకూడదని అపోస్తులైన పౌలు చెప్తాడు కొరింథీ పత్రికలో. సాతాను తంత్రములను ఎరిగిన వారిగా ఉండాలి. పడగొడతాడు, ఖచ్చితంగా పడగొడతాడు. మోషే వచ్చి అంటాడు, యెహోవా పక్షముగా ఉన్నవారు నా దగ్గరికి రండి అంటాడు. లేవీలందరూ వచ్చేస్తారు. అందుకని లేవీల్ని దేవుడు యాజకులుగా ఎన్నుకున్నాడు. దేవుని పక్షంగా రా, దేవుడు నిన్ను ఎన్నుకోబోతున్నాడు. దేవుని పక్షంగా నిలబడు, దేవుడు నీ చేత అద్భుతమైన కార్యాలు జరిగించబోతున్నాడు. ఈరోజు ఏలియా ఒక్కడే కర్మేలు పర్వతం మీద దేవుని పక్షంగా నిలబడ్డాడు. దేవుణ్ణి ఎరిగిన ఇజ్రాయేల్ ప్రజలు, అనేక అద్భుతాలు చూసిన ఇజ్రాయేల్ ప్రజలు, అనేక సందర్భాల్లో దేవుని మహిమపరిచిన ఇజ్రాయేల్ ప్రజలు, అనేక సందర్భాల్లో దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలు చూసిన ఇజ్రాయేల్ ప్రజలు అందరూ కూడా బయలుపక్షంగా వెళ్ళిపోయారు. ఆహాబుకి యెజెబెలుకి భయపడుతున్నారు, దేవునికి భయపడట్లా. కానీ దేవునికి భయపడాలి. ఈరోజు యూట్యూబ్లో ఒక సబ్జెక్ట్ పెట్టాను, ఆశీర్వాదం కావాలా దేవునికి భయపడు అని అంశం పెట్టాను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుని బిడ్డలారా గమనించండి, దేవునికి భయపడితేనే ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి భయపడితేనే, మనుషులకు కాదు, దైవజనులకు కాదు. చాలామంది అనుకుంటారు పాస్టర్ గారు చూసేస్తారేమో మనల్ని, సంఘస్థులు ఎవరైనా చూసేస్తారేమో మనల్ని. మరి చూసేస్తారనుకున్నప్పుడు ఆ తప్పుడు పని చేయడం ఎందుకు, అక్కడికి వెళ్ళడం ఎందుకు? ఎవరైనా చూసేస్తారేమో. మనుషులకు కాదు నువ్వు భయపడవలసింది, దేవునికి భయపడాలి. దేవుడు మాత్రం చూస్తున్నాడు, ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనుషులకు భయపడుతున్నారు, రాజులకు భయపడుతున్నారు. ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. ఏలియా వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. ముందు మీరే ఆరాధించండి మీ దైవాలను అన్నాడు. వారు ఎంతగానో ఆరాధిస్తున్నారు, గణపరుస్తున్నారు, మహిమపరుస్తున్నారు, కోసుకుంటున్నారు, గాయాలు చేసుకుంటున్నారు, ఎన్నో విధాలుగా కింద మీద పడుతున్నారు. కానీ ఒక్కరికి కూడా ఆ అగ్ని భూమి మీదకి దింపే అవకాశం రాలేదు. దింపే యొక్క శక్తి వారికి సరిపోలేదు. అయితే శక్తి లోపం వీరిలో ఉందా? ప్రార్థించే వారిలో ఉందా? ప్రార్థన అందుకుంటున్న వారిలో ఉందా? ఎవరిలో శక్తి లోపం ఉంది? మాట్లాడరే. ఎవరిలో శక్తి లోపం ఉంది? దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఏలియా తీసుకున్న అవకాశం, సరే మీరు అలా వదిలేయండి, ఇక్కడికి రండి అని చెప్పి మోకాలు వేసి 2 చేతులు పైకి పెట్టి, ప్రభువా వీరి కన్నులు తెరవబడేటట్లు, నీవే దేవుడు అని తెలుసుకునేటట్లు నీ అగ్నిని కురిపించని ప్రార్థన చేశాడు. అక్కడ అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల పేరెత్తాడు. స్తోత్రం చెప్పాలి. అబ్రహాం దేవుడవు, ఇస్సాకు దేవుడవు, ఇజ్రాయేళ్ల దేవుడవు, దింపుడి అగ్ని అన్నాడు. అంతే, చిన్న ప్రార్థన, బలముగా అగ్ని దిగొచ్చేసింది, అద్భుతముగా అగ్ని దిగొచ్చేసింది. దేవుని శక్తి వారందరి మీదకి దిగొచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. వారందరూ అంటున్నారు ఇంకా, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. ఇంత గొప్ప సవాలు విసిరి దేవుడే యెహోవాయే దేవుడని నిరూపించిన వాడు మనం చదవబడిన లేఖన భాగాల్లో పిరికివాడిగా కనబడుతున్నాడు. బదరి వృక్షం కింద మరణాపేక్ష గలవాడై ఉన్నాడట. మరణాపేక్ష గలవాడై ఉండి, ప్రభువా ఇంత మట్టికి చాలు, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను, ఇంక నన్ను చంపే అంటున్నాడు. ఎవరు అనుకుంటారు చచ్చిపోదామని? చచ్చిపోదామని అనుకునేవారు ఎవరు? పిరికివారు. అవునా కాదా? మాట్లాడరే, చెప్పాలి. ఎప్పుడైనా అనుకున్నావు ఈ సందర్భం నీ జీవితంలోకి వచ్చిందా? చచ్చిపోవాలి అన్న సందర్భం. మాట్లాడరే. ఎందుకు వచ్చిన బ్రతుకు? చచ్చిపోదాం, ఈ జీవితం అవసరమా, ఈ బ్రతుకు అవసరమా, ఎవరిని ఉద్ధరించాలి, అందరికీ భారంగా ఉన్నాను, అందరూ దూషిస్తున్నారు, అందరూ వేలన చేస్తున్నారు, ఎందుకు వచ్చిన జీవితం అనుకున్నావా లేదా? రాకుండా ఉండదు. ఇన్ని సంవత్సరాల జీవితంలో ఎప్పుడో వచ్చే ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి. రాకుండా ఉండదు. కానీ పిరికివారే అలా ఆలోచిస్తారు. మరి ఏలియా పిరికివాడు కాదు కదా, పిరికివాడైపోయాడు. ఇక్కడ పిరికివాడైపోయాడు. యెజెబెలు లెటర్ పంపింది మనోడికి, వర్తమానం. ఏమని తెలుసా? ఓ ఏలియా, విర్రవీగిపోకు, బయలు ప్రవక్తల్ని చంపేశానని,
రేపు ఈ టయానికి వారిలో ఒకడిగా నువ్వు అయిపోతావు, నేను నిన్ను చంపబోతున్నాను. రేపు ఈ టయానికి ఖచ్చితంగా బయలు ప్రవక్తలు చచ్చినట్లుగా నువ్వు చావబోతున్నావు అని ఒక వర్తమానం పంపేసరికి ఏలియాకి కాళ్ళు చేయి ఆడతలేదు, ఇంక దాడొచ్చేస్తుంది. ఒక దిన ప్రయాణం చేశాడట ఆ ఊరి నుంచి. పారిపోదాం, ఆమెకి దొరకకుండా పారిపోదాం, ఆమెకు కనబడకుండా పారిపోదాం అని ఒక దిన ప్రయాణం చేశాడట. చేసి ఇంకా ఆయాసం వచ్చి బలహీనత వచ్చి ఆ బదరి వృక్షం కింద కూర్చొని ఆయాసం తీర్చుకుంటూ, ప్రభువా ఇంత మట్టుకు చాలు నాయనా, ఇంకా నా జీవితంలో ఏముంది, తీసుకుపో. ఆ స్త్రీ చేతిలో చనిపోవడం కన్నా ఈ అరణ్యంలో ఏ క్రూర మృగానికో ఆకలి తీర్చిన వాడిని అవుతాను, ఆహారాన్ని అయిపోతాను. పంపించు నాయన, ఏ పులునో, ఏ సింహాన్నో, ఏ ఎలుగుబంటినో పంపించు, నేను చచ్చిపోతాను. ఇంకా దేవుడు చచ్చిపోతాను అన్న ఇతనికి అసలు మరణమే లేకుండా చేసేసాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? మరణించాడా ఏలియా? మరణించాడా? అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు వచ్చి, ఒక చుడిగాలి వచ్చి ఏలియాను ఎలీషా నుండి వేరు చేసి పరలోకానికి కొనుపోబడ్డాడు. ఒక గొప్ప చుడిగాలి చేత చచ్చిపోదాం అనుకున్న వాడికి మరణమే లేకుండా చేసేసాడు దేవుడు. ఈరోజు ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. చచ్చిపోదాం అని ఆలోచించుకుని ప్రార్థన చేసి పడుకున్నాడండి, నిద్రపోతున్నాడు. దేవుడు దేవదూతను పంపించాడు. దేవదూత నిప్పుల మీద అప్పం కాలుస్తుంది. దేవదూత ఏం చేస్తున్నాడు? అప్పం కాలుస్తున్నాడు. ఓకే, అప్పం కాల్చి ఒక నేల బుడ్డి పక్కన పెట్టాడు. పెట్టి ఏలియా లేచి ఆ భోజనం తిను అని చెప్పాడు. భోజనం తినేసాడు, నీళ్ళు తాగేసాడు, మరలా బొబ్బున్నాడు. మీరు గమనించండి, ప్రయాణం చేసి వచ్చి భోజనం చేస్తే ఏమొస్తుంది? ఎదురు నీరసం వస్తుంది, అవునా కదా? మనోడికి ఇంకా నీరసం వచ్చింది, పడుకున్నాడు. పడుకున్న తర్వాత మరలా రెండవ మారు అని అక్కడ మనం చదువుకున్నాం. దేవదూత ఏం చేశాడు? రెండో మారు లెగ్గొట్టాడు. లెగ్గొట్టి ఈసారి క్లారిటీగా చెప్తున్నాడు ఆయనకి. ఇందాక భోజనం చేయన్నాడు, ఇప్పుడు క్లారిటీగా ఏం చెప్తున్నాడంటే, నీ చెత్తుకు మించిన ప్రయాణము నీకు సిద్ధపరచబడి ఉన్నది అంటున్నాడు. దేనికి మించిన ప్రయాణం? చెప్పాలి. శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది. లేచి భోజనం తిను, ఆ నీలబుడ్లో నీళ్లు త్రాగు అని చెప్పాడు. ఆ భోజనం తిని ఆ నీలబుడ్లో నీళ్లు త్రాగమని చెప్పినప్పుడు వెంటనే ఆ భోజనం తిని ఆ నీలబుడ్లో నీళ్ళు తాగి, అక్కడ రాయబడి ఉంటుంది, ఆ భోజనం బలము చేత, జాగ్రత్తగా వినండి, అతడు 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని హోరేబు అనే కొండ దగ్గరికి వచ్చి అక్కడ గుహలో బస చేసాను అని మనం చదువుకున్నాం. గట్టిగా స్తోత్రం చెప్పండి, అవునా కాదా? అలా రాయబడి ఉందా లేదా అక్కడ? అతడు ఆ భోజనం బలము చేత 40 రాత్రులు 40 పగళ్ళు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు దేవుని పర్వతం మీదకి స్తోత్రం చెప్పాలి. ఇదే విషయాన్ని మోషేతో చెప్తాడు దేవుడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో సేమ్ హోరేబు పర్వతం అక్కడ మనకు కనిపిస్తుంది. ఆ హోరేబు పర్వతం మీద ఆ పొద మండుచూ కనబడుతుంది. ఆ పొద దగ్గరికి మోషే వెళ్తాడు. మోషే వెళ్ళి 3వ అధ్యాయం మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత 3-4 అధ్యాయాల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. 3-4 అధ్యాయాలు కూడా ఆ పొద దగ్గర సంభాషణ, దేవునికి మోషేకి సంభాషణ ఉంటుంది, అవునా? 3-4 అధ్యాయాలు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. జాగ్రత్తగా వినండి. వింటున్నారా? వెనకాల ఉన్నవారు బాబు జాగ్రత్తగా వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. మోషేతో అంటాడు దేవుడు, ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించుకుని ఇదిగో దేవుని పర్వతమైన ఈ పర్వతం మీదకి నువ్వు వారిని తీసుకుని రావాలి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? మనం అందరం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? యేసుక్రీస్తుని ప్రభువుని విశ్వసించింది ఎందుకు? మనం అందరం చెప్పాలి. అప్పులు తీరిపోతాయేనా? సమస్యలు తీరిపోతాయేనా?
శోధనలు తొలగిపోతాయని, బలహీనతలు తొలగిపోతాయనా ప్రభువుని విశ్వసించింది? మీరు ఒక మాట చెప్పండి. మనము బయట ఉన్నప్పుడు అంటే అన్యులుగా ఉన్నప్పుడు మనకు సమస్యలు తీరలేదా? బలహీనతలు పోలేదా? పోయాయి, అప్పుడు కూడా పోయాయి. కానీ ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మనము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి, దేవుని సన్నిధిని మనము ఆయనతో పాటు ఉండడానికి, ఆయన సన్నిధిని మనం ఆయన్ని ఆరాధించడానికి. గట్టిగా స్తోత్రం చూద్దామా? ఇంకొకసారి చెప్పాలి, హల్లెలూయా. ఆయన సన్నిధిని ఆరాధించడానికి అంటే మనం అందరూ ఎక్కడికి చేరాలి ఇప్పుడు? అది దీన్ని ఏమంటారంటే శక్తికి మించిన ప్రయాణం. విశ్వాసి గమనించుకో, ఓ సహోదరి సహోదరుడా, మనం చేస్తున్న ప్రయాణం శక్తితోనైనను బలముతోనైనను చేయట్లా. ఇది మన శక్తికి మించినది, మన బలానికి మించిన ప్రయాణం. ఈ ప్రయాణం దేనివల్ల కొనసాగుతుందంటే దేవుని యొక్క గొప్ప కార్యము, దేవుడు మనతో నుండుట ద్వారా, ఆయన పెడుతున్న ఆహారము భుజించడం ద్వారా మనం ఈ ప్రయాణము కొనసాగించగలదుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన యాత్ర మనము కొనసాగిస్తూ ఉన్నాం, మనం విశ్వాస యాత్ర కొనసాగిస్తున్నాం, మన యాత్రికులం, మనం ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు మన ప్రయాణము బలమైన ప్రయాణం, శక్తికి మించిన ప్రయాణం. ఎక్కడికి? దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబు కొండకు మనం బయలుదేరాలి. అక్కడికి మనం బయలుదేరాలి. దేవుడు నివసించు చోటులోనికి మనం బయలుదేరాలి. దేవుడు నివసించు స్థలంలోనికి మనం బయలుదేరాలి. అక్కడ మనం ఉండాలి, దేవునితో ఉండాలి. దేవుడు మనకు ఒక నివాస స్థలం ఏర్పాటు చేశాడు కనుక ఆ నివాస స్థలమును మనం స్వతంత్రించుకోవడానికి అక్కడికి మనం వెళ్ళాలి. మన ప్రయాణము చేస్తూ ఉన్నాం. ఈ ప్రయాణంలో శక్తి లోపం ఉండకూడదు. మనం శక్తికి మించిన ప్రయాణం చేస్తున్నాం. మరి శక్తికి మించిన ప్రయాణం చేసినప్పుడు మనం ఆ పర్వతం మీదకి చేరాలంటే మనం ఏ విధంగా శక్తిని పొందుకోవాలి, ఏ విధముగా బలాన్ని పొందుకోవాలి అన్నది మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు 40 రోజులు రాత్రులు పగలు, అర్థమైందా? ఇక్కడ 40 రోజుల ప్రయాణం నిర్గమకాండంలో, సంఖ్యాకాండంలో, ద్వితోపదేశ కాండంలో, యెహోషువ గ్రంథంలో మనం చూసుకుంటే 40 సంవత్సరాల ప్రయాణం. స్తోత్రం చెప్పండి. నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితోపదేశము చెప్పాలి, తర్వాత యెహోషువ. మనం ఈ 5 పుస్తకాలు చూసుకుంటే ఈ 5 పుస్తకాలు ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల ప్రయాణం కనబడుతుంది. ఇక్కడ మనకి 40 రోజుల ప్రయాణం కనబడుతుంది. మన ప్రయాణం దీర్ఘకాల ప్రయాణం. చెప్పండి, దీర్ఘకాల ప్రయాణం. ఈ ప్రయాణం శక్తికి మించినది. నీ బలము సరిపోదు చుమా, చాలా ఆటంకాలు వస్తాయి, చాలా ఇబ్బందులు కలుగుతాయి. గమ్యానికి చేరుకునే ముందు నువ్వు పోరాడవలసిన పోరాటం చాలా ఉంది. అందుకని మంచి పోరాటము పోరాడితేనని అపోస్తలుడైన పౌలు అంటాడు, నా పరుగు కడముట్టించితేనని అపోస్తలుడైన పౌలు అంటాడు. ఈ ప్రయాణంలో చాలా పోరాటాలు ఉంటాయి, ఈ ప్రయాణంలో చాలా యుద్ధాలు ఉంటాయి. ఆ యుద్ధాలు చేసుకుంటూ, ఆ పోరాటాలు పోరాడుకుంటూ నువ్వు ముందుకి కొనసాగుతూ ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతేకాని పిరికి వారిలాగా ఎందుకు వచ్చిన బ్రతుకు, ఎందుకు వచ్చిన జీవితం, ఈ సమస్యలు భరించలేకపోతున్నాను, ఈ ఇబ్బందులు భరించలేకపోతున్నాను, ఈ నిందలు అవమానాలు నేను భరించలేకపోతున్నాను అన్నట్లుగా పిరికి వారిగా ఆలోచించకూడదు. దేవుని సన్నిధిలో, దేవా నీ చిత్తము, నేను ఏ విధము చేతనైనను ఈ ప్రయాణాన్ని ఆపకుండగా, వెనక్కి తిరగకుండగా, వెన్ను చూపించకుండగా, మడము తిప్పకుండగా నాకు సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేయాలి. ప్రతి నిమిషము ప్రార్థనతో బలం పొందుకోవాలి. స్తోత్రం చెప్పాలి. ఇది శక్తికి మించిన ప్రయాణం కనుక శక్తిని పొందుకుంటూ ఈ ప్రయాణాన్ని కొనసాగించాలి. ఒకటి, శక్తి ఎలా వస్తుందంటే జాగ్రత్తగా వినాలి, దేవునితో మాట్లాడుట ద్వారా, అంటే ప్రార్థన చేయదు. ప్రార్థన ఎలాంటిదంటే పదును పెట్టడం. గొడ్డల గురించి ఏం చెప్పాను నేను మొన్న? మంగళవారమా ఆదివారమా చెప్తా. ఏం చెప్పాను? గొడ్డలకి ఏం పెట్టట్లేదు మనోడు? పదును పెట్టట్లేదు. అందుకేం జరిగింది? ఫస్ట్ రోజున 10 చెట్లు కొట్టినవాడు రెండో రోజున 5 చెట్లే కొట్టాడు, మూడో రోజున 2 చెట్లు కొట్టాడు, తర్వాత కొట్టలేకపోతున్నాడు. కారణం అతని శక్తి లోపం కాదు, పదును లేదు గొడ్డలకి. ఫస్ట్ రోజునున్న పదును రెండో రోజున లేదు, రెండో రోజునున్న పదును మూడో రోజున లేదు, మూడో రోజునున్న పదును నాలుగో రోజుని లేదు. అలాగే ఈరోజు ప్రార్థన శక్తి మన మీదకి రావాలి, ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే ప్రార్థన చేయడం ద్వారా నువ్వు పోరాడుతున్నావు దురాత్మ శక్తులతో, ఆకాశ మండలమందున్న దురాత్మ శక్తులతో, చీకటి శక్తులతో, నిన్ను అడ్డుకుంటున్న ప్రతి అంధకార శక్తితో
నువ్వు పోరాడుతున్నావు. పోరాటం అనేది ప్రార్థనే. ప్రార్థన ద్వారా ఎలా పోరాడతాం? మనం మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన దూతలను పంపించి నీ పక్షంగా యుద్ధం చేయిస్తాడు. నిన్ను అడ్డుకుంటున్న దుష్టశక్తుల చేత, నిన్ను అడ్డుకుంటున్న దుష్టశక్తులను, నిన్ను అడ్డుకుంటున్న అపవిత్రాత్మలను, నిన్ను అడ్డుకుంటున్న అంధకార శక్తులను దేవుడు తన దూతలను పంపించి హతమారుస్తాడు, నాశనం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ వింటున్నారా? నా చూపు అందరి మీద ఉంటుంది. దేవుని చూపు లోకమంతా ఉంటే నా చూపు సంఘం అంతటి మీద ఉంటుంది, అందరి మీద ఉంటుంది. ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో నేను చూస్తా. దేవునికి మహిమ కలుగును గాక. వెనక్కి తిరిగినా చూస్తా. ఇక్కడ కూడా ఉన్నాయి కళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పరే ఇంకొకసారి. అది జాగ్రత్త. మన ప్రయాణం ఎలా ఉండాలో చెప్తున్నాను. దీన్ని ఏమంటున్నారంటే శక్తికి మించిన అది. అందరూ వెళ్ళలేరు. అందుకని ఏమన్నాడు తెలుసా? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి. ఇరుకు ద్వారం ఎక్కడుంది? విశాలమైన మార్గము అక్కడ ఉంది. ఇప్పుడు నువ్వు ఇరుకు ద్వారాన్ని ప్రవేశించాలనుకో ఏం చేయాలి? పోరాడాలి. పోరాటం అనేది ఉంది. అదే విశాలమైన మార్గంలోనికి వెళ్ళావనుకో నీకు పోరాటం లేదు. అనేక మంది వెళ్ళిపోతున్నారు, నువ్వు చక్కగా వెళ్ళిపోవచ్చు. విశాలమైన మార్గం, ఇటు అడ్డు వస్తే ఇటు తప్పుకుని వెళ్ళొచ్చు, ఇటు అడ్డు వస్తే ఇటు తప్పుకుని వెళ్ళొచ్చు, ఎందుకంటే విశాలంగా ఉంది కదా మార్గం. కానీ ఇరుకు ద్వారములు అడ్డులన్నీ తప్పించుకుంటూ వెళ్ళాలి, అడ్డులు తొలగించుకుంటూ వెళ్ళాలి. ఇరుకు ద్వారమున పోరాడుడి. పోరాడిన వారికే ఆ ప్రవేశం ఉంది. అర్థమవుతుందా? ఇది శక్తికి మించిన ప్రయాణం. చాలామంది ప్రయాణించలేకపోతున్నారు. అందుకనే రక్షించబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఎక్కడికి ఏర్పరచబడిన వారు? దేవుని యొక్క వివాహ మహోత్సవానికి ఏర్పరచబడిన వారు కొందరే. ఆ వివాహములో పెండ్లి కుమార్తెగా చిత్తబడిన వారు కొందరే. రక్షించబడిన వారు అనేకులు ఉన్నారు. కానీ ఎందుకు? ఉపయోగం లేని బ్యాచ్, ఉపయోగం లేని బ్యాచ్. స్తోత్రం చెప్పాలి. 2 పిలుపులు ఉన్నాయి. 2 పిలుపులు తెలుసా మీకు? ఒకటి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు అంటే విందుకు, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఇది ఒక పిలుపు. దేనికి పిలువబడ్డారు? రేపొద్దున మా అబ్బాయికి పెళ్ళండి, మీ ఫ్యామిలీ అంతా భోజనానికి రండి. దేనికి పిలువబడ్డారు? మాట్లాడరేంటండి? ఓకే, 2 చెప్పాలి. 2 మాట్లాడరే. దీన్ని పిలుపు అనడం అంత బాగోదు కానీ చిద్దబాటు అనాలి. దీన్ని పెండ్లి కుమార్తెగా సిద్ధపడటం. అవునా? చెప్పండి. నువ్వు సిద్ధపడతావా పిలువబడతావా? ఏమండి, సిద్ధపడతారా పిలువబడతారా? మాట్లాడరు ఏంటండి? సిద్ధపడాలంటే ఏం చేయాలి? సిద్ధపడాలంటే ఏం చేయాలి? అది ఎంత పోరాటం ఉంటే అంత పెద్ద విజయం ఉంటుందంట. చిన్న చిన్న పోరాటాలకి చిన్న చిన్న విజయాలు వస్తాయి. పెద్ద పోరాటం పోరాడామనుకో పెద్ద విజయం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి. ఇప్పుడు నువ్వు సిద్ధపడాలంటే పోరాడాలి. పోరాడకపోతే నువ్వు సిద్ధపడలేవు. చాలామంది పోరాడని బ్యాచ్ ఉంటారు. వారు ఎందుకో తెలుసా? భోజనాలకే పిలువబడతారు. ఎక్కడ భోజనాలకి? సంఘ భోజనాలకి కాదు, ప్రేమ విందుకి కాదు, పెండ్లి విందుకి. వివాహ మహోత్సవము అంటే గొర్రెపిల్ల వివాహము మధ్యాకాశంలో జరగబోతుంది. అక్కడ భోజనాలకు పిలువబడుతున్నారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులే, కాదనట్లేదు. కానీ అత్యంతలు వేయించుకోవడం ధన్యత, వేయడం ధన్యత. మాట్లాడరేంటండి? వడ్డించడం ధన్యత, భోజనం చేయడం ధన్యత. అర్థం అవ్వట్లేదు మన వాళ్ళకి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. పరిచర్య చేయుట ధన్యత, పరిచర్య చేయించుకునుట ధన్యత. మాట్లాడరేంటండి? చేయించుకున్నట్టేనా? మనుషు కుమారుడు పరిచర్య చేయించుకునడానికి రాలేదు, పరిచర్య చేయడానికే వచ్చాడు.
అది ఇక్కడ. ఓకే, అక్కడ పరలోకము మీదను భూమి మీదను సర్వాధికారము ఆయనకి ఇవ్వబడింది. ఇవ్వబడిందా? మరి భార్యకి ఏమి ఇవ్వబడింది? భార్యకి ఏమి ఇవ్వబడింది? భార్యకు ఉండదా పెత్తనం భర్తకుంటేనే? మాట్లాడరే, చెప్పరేంటి? మహారాజు ఇప్పుడు తీర్పు తీర్చాలి. రేపొద్దుట కూర్చున్నాడు. ఈ సభ రేపటికి వాయిదా వేస్తానన్నాడు. రాత్రికి రాత్రికి నిర్ణయాలు మారిపోతాయి. ఏమండి, ఎక్కడ మారిపోతాయి చెప్పాలి. ఈ సభ రేపటికి వాయిదా వేస్తున్నాం, తీర్పు రేపిస్తాను, జడ్జిమెంట్ రేపు అన్నాడు ఆయన. రాత్రి ఏం జరుగుతుంది? మాట్లాడరేంటండి? యేసయ్యను పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. పిలాతు, ఈయన యందు నాకు ఏ నేరము కనబడట్లేదు అన్నాడు. సరే, రేపొద్దుట తీర్పు తీరుస్తానన్నాడు. వెళ్ళిపోయాడు. ఆ రాత్రికి భార్య అంటుంది, ఆ మనుషుని మీరు ఏం చేద్దామనుకుంటున్నారు? యూదులందరూ చంపేద్దామంటున్నారు, మరణశిక్ష విధించేద్దామనుకుంటున్నాను. ఆ మనుషుని జోలికి వెళ్ళకండి. ఆ మనుషుడు దైవనరుడు. రాత్రి నాకు కల వచ్చింది, రాత్రి నేను కలగన్నాను. ఆ మనుషుని జోలికి వెళ్ళొద్దు, ఆ మనుషునికి మీరు మరణశిక్ష విధించొద్దు అని పిలాతు భార్య చెప్పింది. ఇప్పుడు పిలాతు భార్య మాట వినొచ్చి అంటున్నాడు, బరబ్బాను విడుదల చేస్తానంటున్నాడు. ఎవరిని? ఈయన కాదు, ఎవరిని విడుదల చేస్తానంటున్నాడు? బరబ్బాను విడుదల చేస్తానంటున్నాడు. బరబ్బాను విడుదల చేస్తానంటే వెంటనే అక్కడ ఉన్నవారు అన్నారు, బరబ్బాను విడుదల చేసి బరబ్బాను చంపించడం కాదు, బరబ్బాను మాకు అప్పగించి వీడికి మరణశిక్ష విధించండి అంటున్నారు. ఎవరికి? ఇప్పుడు యూదుల్లో ఇద్దరిని, ఒకరిని విడుదల చేయడం, ఒకరిని చంపడం మాకు ఆనవాయితీ పస్కా పండుగకి యూదులకి. కాబట్టి బరబ్బాని విడుదల చేయమంటారా, ఈయన్ని విడుదల చేయమంటారా? బరబ్బాని చంపి ఇతన్ని విడుదల చేస్తాను అంటే కుదరదన్నారు. బరబ్బానే విడుదల చేసి వీరిని చంపమన్నారు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఆ దోషం నా మీద నా కుటుంబం మీద వండుకుండునుగా కానీ చేతులు గడిగేసుకుని ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు సంబంధం లేదు, నేను తీర్పు ఇవ్వనని తీర్పు ఇవ్వలేదు. పిలాతు తీర్పు ఇవ్వలేదు, వాళ్ళ చేతికి అప్పగించాడు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. యూదులు, ఇజ్రాయేల్ ప్రజలు ఇష్టం వచ్చినట్లుగా ఆయన్ని చిత్రహింస చేశారు. అంటే ఆ తీర్పు ఇవ్వకుండా ఎవరు మార్చేశారు? నైట్ ఆ స్థానంలోనికి వెళ్తావా? చేసి వచ్చేద్దామా? ఏ స్థానంలో ఉందాం? చిద్దబాటు వేరు, పిలవబడటం వేరు. ఇప్పుడు చిద్దపడాలి. మనం చిద్దపడాలంటే ఏం చేయాలంటే, శక్తికి మించిన ప్రయాణం ఉంది నీకు. ఈ శక్తికి మించిన ప్రయాణంలో పోరాడవలసిన స్థితి ప్రార్థన ద్వారానే పోరాడాలి. ఒకటి, ప్రార్థన ద్వారా బలం తెచ్చుకోవాలి. రెండు, జీవవాక్యము ద్వారా బలం తెచ్చుకోవాలి. చెప్పండి, వాక్యము నిన్నేం చేస్తుంది? బలపరుస్తుంది, నెమ్మదినిస్తుంది. దావీదు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో నాకు నెమ్మదినిస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నా బాధలలో నాకు నెమ్మదినిస్తుంది. అంటే నీ బాధల్లో, నీ ఇబ్బందుల్లో, నీ శోధనలో, నీ ఇరుకుల్లో దేవుని వాక్యము నిన్ను ఆదరిస్తుంది. దేవుని వాక్యం నీకు బలాన్ని చేకూరుస్తుంది. అంతేకాదు, ఈ వాక్యము నీకు ఆహారం అవుతుంది కూడా. దేవునికి ఆత్మకు. అందుకనే యేసు ప్రభువారు అంటారు, మనుషుడు రొట్టెల వలన మాత్రము కాదు కానీ దేవుని నోటండొచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవుని నోటండొచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు. అంటే ఇప్పుడు నీవు ఈ ఆహారాన్ని కూడా భుజిస్తూ ఉండాలి. శక్తికి మించిన ప్రయాణం కదా. ఎప్పటికప్పుడు దేవుని వాక్యం చదువుతూ ఉండాలి, దేవుని వాక్యం వింటూ ఉండాలి, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడు నువ్వేమవుతావు అంటే ఈ లోకంలో బలాన్ని తెచ్చుకుంటావు. బలహీనమైన స్థితి అంతా తొలగిపోతుంది. దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ఎలా ఉంటాడంటే, నీటి వారన నాటబడిన చెట్టు వలె ఉంటాడు. ఆకు వాడదు, తన కాలమందు ఫలమిస్తాడు. అంటే వాక్యాన్ని ధ్యానించేవాడికి అన్నీ జయాలే. అపజయాలు వాడి చేతిలోనికి, వాడి జీవితంలోనికి రావు. వాక్యాన్ని ధ్యానించడం ద్వారా నీ జీవితంలో ఏం జరుగుతుందంటే,
జయ జీవితాన్ని అనుభవిస్తావు. అప్పుడు నీకు శక్తిహీనత ఎలా వస్తుంది, బలహీనత ఎలా వస్తుంది, చచ్చిపోదామన్న పిరికితనం ఎలా వస్తుంది, ఆగిపోదామన్న ఆలోచన ఎలా వస్తుంది, వెనక్కి వెళ్ళిపోదామన్న ఆలోచన ఎలా వస్తుంది? చాలామంది అనుకుంటారు, ఇజ్రాయెల్ ప్రజలు అనుకోలా, ఇజ్రాయెల్ ప్రజలు అందరూ వెనక్కి వెళ్ళిపోవడానికి ఒకరిని నియమించుకున్నారట, ఏర్పాటు చేసుకున్నారట. ఒకరిని వెనక్కి వెళ్ళిపోదాం, ఫరో దగ్గరికి వెళ్ళిపోదాం, మరలా ఫరోతో జీవిందామని ఒకరిని నియమించుకున్నారట వెనక్కి వెళ్ళిపోవడానికి. అంత దౌర్భాగ్యపు స్థితి. అంటే ప్రయాణాన్ని కొనసాగించలేక శక్తికి మించిన ప్రయాణం అయిపోయింది వాళ్ళకి. ఎందుకో చెప్పనా, దేవునితో సరైన సహవాసం లేదు, దైవజనుడితో సరైన సహవాసం లేదు. మొన్న వాట్సాప్ కొటేషన్ చదివాను నేను. ఒక వాట్సాప్ కొటేషన్ నా వాట్సాప్లోకి వచ్చింది, స్టేటస్లోకి వచ్చింది. ఏంటో చెప్పనా, దైవజనునికి సంఘానికి దూరం అవుతున్నావంటే సాతానికి సుట్టమైపోతున్నావని అర్థం. ఇది కొటేషన్, అది వాట్సాప్ కొటేషన్, బైబిల్లో లేదు. దేవునికి మహిమ కలిగిన కాదు. మనం బైబిల్ ఉంటేనే నమ్ముతాం, కానీ కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. దైవజనునికి సంఘానికి దూరం అయిపోతే లోకానికి సాతానుడికి సుట్టమవుతున్నావు, దగ్గర అవుతున్నావు అని అర్థం. చాలా అత్తుకుంది, నన్ను చాలా అత్తుకుంది ఆ కొటేషన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దైవజనునితో సహవాసం లేదు, సంఘముతో సహవాసం లేదు, దేవునితో సహవాసం లేదు. అందుకని ఇశ్రాయేలు ప్రజలు వెనక్కి వెళ్ళిపోదాం, ఫరోతో కలిసి ఉందాం అనుకున్నారు. వాళ్ళు ఎంత దౌర్భాగ్యపు స్థితితో చూసారా. ఈరోజు నీవు దేవుని వాక్యం అనేది ఎప్పుడైతే నువ్వు ధ్యానించడం మొదలు పెడతావో ముందుకు వెళ్ళడానికి ఇంకా రుచి దొరుకుతుంది నీకు. రుచి, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి, ఇంకా రుచి తెలుస్తుంది. ఎలాగో చెప్పనా, అక్కడ రాయబడి ఉంది, ఈ ధర్మశాస్త్రాన్ని వాక్యాన్ని ధ్యానించేవాడట ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చేవాడుగానే కాకుండా అతను చేయనిదంతయు సఫలమగును అని రాసింది అక్కడ. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అతడు చేయనిదంతా ఎలా ఉంటుంది, సఫలమవుతుంది. అసలు పేల్చూరే ఉండదు, దేని విషయంలో పేల్చూరు అంటూ ఉండదు, సఫలమవుతుంది, విజయవంతం అవుతుంది, సక్సెస్ అవుతుంది. చాలా అద్భుతంగా ముందుకెళ్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఋషి దొరుకుతుంది నీకు, ఋషి. ఆ ఋషి దొరికితే ఇంక నువ్వు వదిలిపెడతావా? వదిలిపెట్టమన్నా ఆ రుచే ఇంతవరకు దొరకలేదు క్రైస్తవుడికి. ఉత్తమమైనది రుచి చూసి తెలుసుకోవాలి. యెహోవా నువ్వు రుచి చూసి తెలుసుకో, ఎవరో చెప్తే కాదు, ఎవరు మాట్లాడితే కాదు. ఇప్పుడు తేనె తినతే నీకు బాగా అనుభవమా, ఎవరో చెప్తే బాగా అనుభవమా? చెప్పండి. తేనె అంటండి చాలా తీయగా ఉంటుందంటండి. మొన్న పుస్తకంలో చదివాను, వాట్సాప్లో చూశాను, యూట్యూబ్లో చెప్తుంటే విన్నాను, అంతే కదా. అది తింటే తిన్నోడు అంటాడు, ఎవడరా నీతో చెప్పింది తీయగా ఉంటుందిరా, మధురముగా ఉంటుందిరా బాబు, నువ్వు ఎప్పుడు తినలేదా అంటాడు వాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలా, హల్లెలూయా. తింటేనే, ఎవరో చెప్తే కాదు, తింటే తెలుస్తుంది రుచి. అందుకని తింటేనే కానీ రుచి, దిగితేనే కానీ లోతు తెలియదని ఎవరు పెద్దోళ్ళు చెప్పారు. దిగితేనే కానీ లోతు తెలియదు, తింటేనే కానీ రుచి తెలియదు. చాలామంది అంటారు నువ్వు దిగిపోయావా అని. అప్పుడు నువ్వు అనాలి, నువ్వు కూడా రా, లోతు ఎంతో తెలుస్తుంది. దీని లోతు తెలియకుండా మాట్లాడకు. ఈ లోతు చాలా లోతైన అనుభవాలు నేర్చుకోవడానికి ఈ లోతుకు మేము వచ్చాం. నువ్వు పైన ఉన్నావు, కొట్టుకుపోతాం. మేము లోతుకు దిగాం, దైవత్వంలో లోతుకు దిగాం, ఆత్మీయతలో లోతుకు దిగాం, అర్థం చేసుకున్నట్టులో లోతుకు దిగాం. నువ్వు అంటున్నావే దిగిపోయావని, నిజంగానే దిగాను. ఎక్కడికి దిగానంటే గోతులోనికి కాదు, దైవత్వం అనే లోతులోనికి, భక్తి అనే లోతులోనికి, ఆత్మీయత అనే లోతులోనికి దిగాం మేము. ఇది నేర్పాల. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను మీతో చెప్తున్న విషయాలు జాగ్రత్తగా వినండి. ఇంకా నేను ముగిస్తున్నాను. తింటేనే కానీ రుచి తెలియదు, కాబట్టి వాక్యాన్ని ధ్యానించుటలో రుచి దొరుకుతుంది నీకు. రోజు రోజుకి కొత్తతనంగా కనబడుతుంది ఆయన వాక్యం, రోజు రోజుకి కొత్త రుచిగా ఉంటుంది ఆయన వాక్యం. ఆయన వాక్యము నీకు ఆహారం అవ్వాలి. ఓకే. 3, శక్తికి మించిన ప్రయాణానికి కావలసిన 3వ ఆహారం ప్రభు రాత్రి భోజనం. ప్రభు రాత్రి భోజనం అంటే రొట్టె విరుచుట, ప్రభు బలలో పాల్గొవాలి. దీనికి ఏమిటి అంటే దేవునితో మనకు ఒక నిబంధన, దేవునితో మనకి ఒక సంబంధం ఏర్పడుతుందన్నమాట. ఏమన్నాడు తెలుసా, మీరు నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు.
నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు అన్నాడు. అంటే అర్థం ఏంటి? జీవం మనలోనికి వస్తుంది, శక్తి మనలోనికి వస్తుంది. శక్తికి మించిన ప్రయాణం చేయడానికి ఆ బల్లారాధన, ఆ రొట్టు ద్రాక్షరసం మనకెంతో ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? అంటే దేవుని జీవం మనలోనికి వస్తుంది, ఉజ్జీవం మనలోనికి వస్తుంది, పరలోకపు ప్రత్యక్షత మనం పొందుకుంటాం. అందుకని ఆ భోజన బలము చేత అని అక్కడ రాయబడింది. అప్పము యేసుక్రీస్తు ప్రభు వారి శరీరానికి సాదృశ్యము, ఆ నీరు యేసుక్రీస్తు ప్రభు రక్తానికి సాదృశ్యము. అలాగే ఆ అప్పము యేసుక్రీస్తు ప్రభు వారి జీవ వాక్యానికి సాదృశ్యము, ఆ నీరు పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యము. గమనించండి, మనము వాక్యాన్ని సాదృశ్యముగా అలంకార భాషలో ఎలాగైనాను తీసుకోవచ్చు. ఆ నీరు వాక్యానికి లేదా పరిశుద్ధాత్మకు, అర్థమవుతుందా? పరిశుద్ధాత్మకు సాదృశ్యము, అప్పము వాక్యానికి సాదృశ్యము, అప్పము ప్రభు శరీరానికి సాదృశ్యము, ఆ నీరు యేసు రక్తానికి సాదృశ్యము. అందుకే 2 సార్లు తీసుకున్నట్లుగా అక్కడ రాయబడింది. 1 భోజనము చేశాడు అంటే అర్థమేంటో తెలుసా? వాక్యము సమృద్ధిగా చదివాడు. 2 నీళ్లు త్రాగాడు, నీళ్లు పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చింది. 2వసారి తీసుకున్న భోజనము, 2వసారి త్రాగినది ఏ శరీర రక్తానికి సంబంధించినది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ముందు పాత నిబంధన, తర్వాత క్రొత్త నిబంధన. ముందు పాత నిబంధన ప్రకారం ధర్మశాస్త్రము, 2 క్రొత్త నిబంధన ప్రకారంగా ప్రభు రాత్రి భోజనము. అందుకని మొదటిసారి తీసుకున్నాడు, 2వసారి తీసుకున్నాడు అతని భోజనం. గుర్తుంచుకో, 2వసారి అతడు భోజనము చేసిన తర్వాత 40 రాత్రులు 40 పగళ్ళు అతడు ప్రయాణం చేసి హోరేబు కొండకు చేరెను. అక్కడ ఒక గుహలో బస చేశాను. బస చేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? దేవుడే స్వయంగా వచ్చి అతనితో మాట్లాడుతున్నాడు, ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఏలియా, ఇక్కడ నువ్వేమి చేయుచున్నావు అని అడుగుతున్నాడు. అర్థమవుతుందా? మీరు అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. దేవుడు మనల్ని దర్శించే చోటికి మనం వెళ్ళాలి, దేవుని దర్శించే స్థలంలోనికి మనం వెళ్ళాలి. ఆ పర్వతం మీదకి, సభా పర్వతం అంటారు దాన్ని, ఆ పర్వతం మీదకి మనం వెళ్ళాలి. దేవుని ఆరాధించే సియోను పర్వతం, అది సియోను మందిరము అక్కడ ఉంది. ఆ సియోనులోనే మనం యేసుక్రీస్తు ప్రభువు వారిని చూడబోతున్నాం. సియోనుకు పునాది వేసిన వాడు ఆయనే. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ఆ సియోను కొండ మీదకి మనం వెళ్ళడానికి శక్తికి మించిన ప్రయాణం మనం చేయాలి. సింపుల్గా చెప్పేస్తున్నాను, త్వరగా నోట్ చేసుకోండి. సింపుల్గా చెప్పేస్తాను. ఆ శక్తికి మించిన ప్రయాణం చేయడానికి మనకు కావలసింది మొట్టమొదటిగా ప్రార్థనా శక్తి. 2 జీవవాక్యము చెప్పాలి. 2 జీవవాక్యము. 3 సహవాసము, పరిశుద్ధులతో సహవాసము. 4 ప్రభు రాత్రి భోజనం అంటే రొట్టి విరిచే ప్రార్థన చేయుట, ప్రభు బల్లారాధనలో పాల్గొనుట. అర్థమవుతుందా? ప్రభు బల్లారాధనలో పాల్గొనుట. ఈ 4 క్రమముగా నువ్వు చేస్తే శక్తికి మించిన ప్రయాణం నువ్వు కొనసాగించగలుగుతావు. నీలో శక్తి వస్తుంది, బలం వస్తుంది. సంఘముగా కూడుకోవడం మానకూడదు, సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. అర్థమవుతుందా? ప్రభు బలలో పాల్గొనడం మానకూడదు. దేవునితో ఒక నిబంధన, అది శక్తి. అర్థమైన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు శక్తికి మించిన ప్రయాణం. క్రైస్తవుడా, నీది శక్తికి మించిన ప్రయాణం, అది సబ్జెక్ట్. క్రైస్తవుడా, నీది శక్తికి మించిన ప్రయాణం, ఇది సబ్జెక్ట్. రాసుకోండి. దేవుడి మాటలు తన వెనుకడలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకో.